పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది సార్ ఏపీలో? నేను ఆయన పర్సనల్గా ఇంతవరకు కలవాలా, ఆయన నన్ను కలవాలా, నేను కామెంట్ చేస్తే బాగుండదు. అంటే మీ అసెస్మెంట్ కొంచెం అంటే నా అసెస్మెంట్ పార్టీ కాస్త పుంజుకుంది. మేము పార్టీ, మేము ఇక్కడ ఉండగలం. భావాలు చాలా బాగా ఉన్నాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ సీతమ్మ క్యాంటీన్స్ పెడతానని ఆయన ఒక అనౌన్స్మెంట్ చేశాడు. సీతమ్మ ఎవరో తెలుసా మీకు? డొక్కా సీతమ్మ తెలుసా? డొక్కా సీతమ్మ పేరు. ఆమె రాజమండ్రి పక్కన ఒక గ్రామం. ఆ గ్రామానికి కాటన్ దొర బ్రిడ్జి కట్టినాక నీళ్ళు వచ్చి వాళ్ళ చేతులన్నీ పంటలు పండినాయి. వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టేది. ఎవరు వచ్చినా ఇంటికి భోజనం పెట్టేది. పొద్దునే సాయంత్రం అనేది లేదు, వంట వండి అక్కడ పెట్టి పెడుతూనే ఉండేది. అది చెయ్యి అట్లా నరం లేని చేయలాగా అలా వడ్డిస్తూనే ఉండేది. ఒకరోజుని కాటన్ దొరగారు పంచి కట్టుకుని ఆమె దగ్గరికి పళ్ళెం మూసుకుని వెళ్ళాడు భోజనానికి. పెట్టింది. పెడితే ఎవరో ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు ఉంటారు కదా, చేసి చెప్పారు, అయ్యా నువ్వా అయ్యా అని చెప్పి ఆయన దండం పెట్టి, నీ మూలనే కదా అయ్యా మేమంతా బతుకుతూ ఉంది, ఈ చేలన్నీ పండిని ఎట్లా పెడుతున్నామ్మా ఇంత భోజనం అది ఇంతమందికి అని అంటే, నేనెవరినమ్మా పెట్టడానికి, ఇదంతా నీదే కదా, నువ్వే కదా చేసిందని చెప్పింది. ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన కింగ్ జార్జ్ 5 ఉండేవాడు అప్పుడు. ఆయనకు ఒక లెటర్ రాశాడు, ఇలా ఇక్కడ ఒక ఆమె ఇది అందరికీ భోజనాలు పెడతా ఉంది, చాలా గొప్ప విషయం ఇది, అందరికీ అన్నపూర్ణే అనుకోండి పెడతా ఉందని రాజా గారికి ఒక లెటర్ రాస్తే ఆయన ఆమెను స్పెషల్ ప్లేన్ పెట్టి తీసుకురావాల్సింది నా దగ్గరికి అని అడిగాడు. ఆయన వచ్చారు నాకేందుకు నాయన ఆ లండన్ నాకెందుకు, నాకు పెప్పలేదు నాకెందుకు, నేను ఎక్కడ రాను, నేను అక్కడికి వచ్చి వీళ్ళందరూ భోజనము 5-6 రోజులు పడుతుందో వెళ్ళటానికి రావడానికి, నాకు వద్దు ఆయన నేను రానని చెప్పింది. ఈ మాట చెప్తే ఆయన వాళ్ళు ఆశ్చర్యపోయారు లండన్లో. కనుక అలాంటి మహానుభావులు ఉండబట్టే ఇంకా ఇలా ఉన్నాం ఈ దేశంలో. అలా అంత త్యాగపురుషులు. అదో రోజుని మొట్టమొదటి ఇండియాలో నో ట్యాక్స్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది గుంటూరులో. నో ట్యాక్స్ క్యాంపెయిన్, ఇంగ్లీష్ వాళ్ళు ఊరిని వెళ్ళిపోయారైనా నో ట్యాక్స్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. మొట్టమొదట కలెక్టరేట్ మీద జెండా ఎగరేశాడు ఒక ప్లీడర్ గారు అక్కడ. అలాంటి మహానుభావులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళంతా మరి వాళ్ళు గుర్తుంచుకోకపోతే వీళ్ళంతా తెలివి తక్కువ రాజకీయాలు. ఏవి రాజకీయాలు? ఈ రాజకీయాలు అన్నీ కమర్షియలైజ్ అయిపోయినాయి. రాజకీయాలు కమర్షియలైజ్ అయిపోయి మామూలు వాడు నుంచుకునే పరిస్థితి లేదు. మంచి మంచి భావాలు ఉన్నవాళ్ళు, త్యాగం చేసి సేవ చేయాలనుకునే భావాలు ఉన్న వాళ్ళకి అవకాశం లేకుండా పోయింది. డబ్బు వ్యాపారస్తులు ఇప్పుడు ఎంపీగా నుంచోవాలంటే వ్యాపారస్తుడైనా ఉండాలి, దొంగతనం అన్నా చేసి ఉండాలి, లేకపోతే వాడు ఎంపీగా నుంచోలేడు. అలా అయిపోయింది దేశం. అది పరిస్థితి. మొత్తంగా చూస్తే ఎన్టీఆర్ కాకుండా తెలుగుదేశం పార్టీ ఏర్పాటుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఏర్పాటులో తాను కీలకంగా వ్యవహరించినట్టు నాదెళ్ల భాస్కరరావు చెప్తున్నారు. తాను తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేస్తే ఎన్టీఆర్ ఆ పార్టీకి సంబంధించిన కీలకంగా వ్యవహరించారు, పార్టీ అధికారంలోకి తీసుకురావడంలో ఎన్టీఆర్ కీలకంగా వ్యవహరించారని నాదెళ్ల భాస్కరరావు చెప్తున్నారు.